తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తయింది. దావోస్లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. 3 రోజుల దావోస్ పర్యటనలో భాగంగా పలు దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. దాంతో పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వచ్చాయి. మొత్తం 10 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. దాదాపు 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. కొత్త ఒప్పందాలతో 46,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రికార్డు స్థాయిలో పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే పెట్టుబడులు మూడింతలు మించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువుగా చెప్పే చంద్రబాబును మించి దావోస్లో ఎక్కువ సక్సెస్ అయ్యారు రేవంత్. గతంలో దావోస్ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే దావోస్ అన్నట్టు పర్యటన సాగేది. అయితే ఈసారి భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో రేవంత్ విజయం సాధించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 5 రోజుల క్రితం ఆయన సింగపూర్ వెళ్లి సింగపూర్ లో 3 రోజులు కంప్లీట్ చేసుకున్న అనంతరం దావోస్ వెళ్లారు. దావోస్ లో ప్రధానమైనటువంటి ఒప్పందాల్లో భాగంగా అక్కడ గడిచిన 3 రోజులుగా మనం చూసినాం. 20వ తేదీ, 21, 22 ఇవాళ కూడా మార్నింగ్ వరకు కూడా ఒప్పందాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇదే పర్యటనలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి ఉన్న శ్రీధర్ బాబుతో సహా ఉన్నతాధికారులందరూ కూడా వెళ్లడం జరిగింది. అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ కూడా పర్యటన చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు గురించి కూడా ప్రస్తావన చేసుకోవాలి. ఇక్కడ 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి తొలిసారి మనకు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే గతంలో ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్నడూ అంటే ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు కానీ అంతకంటే ముందు కూడా ఎవరు కూడా ఈ స్థాయిలో ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. పెద్ద దిగ్గజ కంపెనీలు, దాదాపు 10 కంపెనీలు తెలంగాణకు రావడమే కాదు, 1,32,000 కోట్లు, 1,32,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి రాష్ట్రాన్ని సాధించిందని మనం చూడాలి. దావోస్ జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా ఈ విషయం మొత్తం కూడా పెట్టుబడులను ఆకర్షించినటువంటి పరిస్థితి మనం చూసాం. గత ఏడాది దావోస్ పర్యటనలో కూడా రేవంత్ రెడ్డి వెళ్లారు. అప్పుడు 40,000 పైచిలకు కోట్ల పెట్టుబడులు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అప్పటితో పోలిస్తే ఈసారి 3 పెట్టుబడులు రావడం, అది చంద్రబాబు ఏపీకి సంబంధించి కేవలం 15,000-20,000 కోట్ల రూపాయలు అనేటువంటి విషయం అయితే మనకు తెలుస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ తో కంపేర్ చేసుకుంటే గణనీయంగా దాదాపు 1000% పైగా ఇక్కడ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఉంది. ఎందుకంటే హైదరాబాద్ హబ్ గా మారింది. ఇటు ఐటీ సెక్టారే కావచ్చు, చాలా రంగాల్లో కూడా ఇప్పటికే ముందంజలో ఉన్నటువంటి నేపథ్యంలో చాలా కంపెనీని రేవంత్ రెడ్డి ఆకర్షించగలిగారు. చాలా అక్కడ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అనువైనటువంటి ప్లేస్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్. తర్వాత ఇక్కడే కాదు, సెకండ్ టైర్ గా ఉన్నటువంటి కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, అక్కడ కూడా పరిశ్రమలు ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇదే వేదిక నుంచి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా చాలా సెమినార్ లో అక్కడ మాట్లాడడం జరిగింది. తెలంగాణ రైసింగ్ బృందం దావోస్ లో వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశమై విజయవంతంగా పూర్తి చేయడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, మంత్రులు కావచ్చు, హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన గణనీయంగా స్వాగతం పలకాలన్నటువంటి ఆలోచన అయితే మనం చేస్తున్నట్టు అవుతుంది. ఎందుకంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కానీ, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కానీ, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్నటువంటి భవిష్యత్ ప్రణాళికలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 1,32,000 కోట్ల రూపాయలు పెట్టడానికి దోహదపడ్డాయిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నటువంటి తెలంగాణ రైసింగ్ 2020 కాన్సెప్ట్ ఏదైతుందో అది చాలా మందికి నచ్చిందిగా చాలా మంది ఉంటుంది. ఇది ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుంది అన్నటువంటి విషయం కూడా చాలా మందిని ఆకర్షించే విధంగా కూడా అందరికీ కూడా తెలుస్తోంది. ఏదైనప్పుడు కూడా హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా మరోసారి ప్రపంచ పటంలోకి మరోసారి ఇచ్చిందనే మనం చెప్పాల్సిన ఉంది శివ. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ సరళతర పారిశ్రామిక విధానం ఏదైతే సులభతరంగా ఉందో ఇది ఖచ్చితంగా కూడా ఇది చాలా దూరం చేసిందని చూడాలి. అంతేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ కూడా ప్రపంచ పారిశ్రామికవేత్తల్ని ఎంతో ఆకర్షించిందని కూడా మనం చెప్పొచ్చు.
అంతేకాకుండా పేరెందుకగా అన్నటువంటి 10 కంపెనీలు ఐటీ కావచ్చు, ఏఐ సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంధన రంగానికి సంబంధించినట్టు కానీ ఇవన్నీ కూడా అంచనాలకు మించి పెట్టుబడులు సాధించింది. గతంలో 40,000 కోట్లు, ఇప్పుడు 1,32,000 కోట్లు అంటే దాదాపు 3 పైబడి. కనుక ఇది ఖచ్చితంగా మనం సక్సెస్ గా చూడాల్సిన అవసరం ఉంది. ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు తెలంగాణ సాధించిన నేపథ్యంలో దోహదం చేసిన అంశాలు ఏమనుకోవచ్చు, అలాగే హైదరాబాద్ పాత్ర ఎంతవరకు ఉందనుకోవచ్చు ఈ సక్సెస్ లో? ఖచ్చితంగా శివ, ఎందుకంటే హైదరాబాద్ రోల్ మోడల్, ఎందుకంటే ఇండియాలో టాప్ 5 లో ఉంది. ఇప్పటికే హైదరాబాద్ చాలా స్పీడ్ గా డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ రంగం కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పుంజుకుంటుంది అనేటువంటి ఆశాభావాన్ని కల్పించడం. అదేవిధంగా ఇప్పటికే ఐటీ విషయంలో కానీ, ఫార్మా రంగంలో కానీ, మెడికల్ రియల్ ఎస్టేట్ కానీ, హెల్త్ హబ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ అన్ని రకాలుగా దోహదం చేస్తుంది అన్నటువంటి విషయంలో చెప్పే ప్రయత్నం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఐటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంధన రంగంలో కూడా ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఆ సంస్థ ప్రతినిధులు కూడా ఒడంబడికలు చేసుకున్నారు. 10 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడమే ఖచ్చితంగా. అన్ని కూడా దేశ విదేశాలకు చెందినటువంటి ప్రముఖ కంపెనీలు కనుక ఇవన్నీ ఆకర్షించగలిగారు. అందుకనే దాదాపు 46,000 మందికి ఉపాధి, యువతకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ 1,32,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల ద్వారా. కనుక ఇది సక్సెస్ గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ లో దాదాపు 15,000 కోట్ల డేటా సెంటర్ కూడా ఒకటి రాబోతోంది. టిల్మాన్ గ్లోబల్ హెల్త్ హోల్డింగ్ ఎంఓఈతో చేసుకోవడం జరిగింది. ఇట్లా చాలా కంపెనీలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక ద్వారా ఖచ్చితంగా అమెరికాకు చెందినటువంటి 10 సంస్థలు, బయట దేశాల సంస్థలు ఎంఓయూ అయితే ఇప్పటికే కుదుర్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి టూర్ ఏదైతే ఉందో గతంతో పోలిస్తే ఈసారి సక్సెస్ఫుల్ గా జరిగిందని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయనతో పాటు వెళ్ళినటువంటి జయేష్ రంజన్ కావచ్చు, మిగతా నేతలు కూడా ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ గా ఉపయోగపడ్డారు. ఖచ్చితంగా ఈ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ అథారిటీ అప్లికేషన్స్ కావచ్చు, క్లౌడ్ సేవలు కావచ్చు, డేటా ప్రాసెసింగ్ సంబంధించిన డేటాస్ ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడ్డాయనేటువంటి ఆలోచన అయితే మనం చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే 10 దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి రావడం పట్ల సాధారణ వ్యక్తులు కూడా ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంటలెక్చువల్ వ్యక్తులు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు అంటే పార్టీలకు ఖచ్చితంగా హర్షం వ్యక్తపడుతుంది. అయితే గతంలో 40,000 కోట్ల రూపాయల పైగా తెచ్చినప్పుడు అది గతంలో ఒప్పందం గుర్తుకునేటువంటి విషయాన్ని కొంతమంది చెప్పినప్పటికీ కూడా అది వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండానే ముందుకు పోయినటువంటి పరిస్థితి మనం చూసాం రేవంత్ రెడ్డి. ఈసారి 1,32,000 కోట్ల రూపాయలు ఏదైతే చేయడం జరిగిందో ఈ 1,32,000 కోట్ల రూపాయలు 10 కంపెనీలు రావడం అనేది ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్ గా చూడాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనా కూడా దావోస్ పర్యటన ఖచ్చితంగా ఇది మేలు చేసే ప్రక్రియగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. గతంలో వెళ్ళాడు, ఇప్పుడు సింగపూర్ కూడా వెళ్ళడం జరిగింది. దాదాపు 8 రోజుల టూర్ లో భాగంగా ఢిల్లీ నుంచి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ లో కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి ఎంతో మేలు చేసే విధంగా ఉంటుంది. మరొక 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చి ఖచ్చితంగా తెలంగాణని అగ్రశ్రేణిగా నిలబడే లక్ష్యంగా ముఖ్యమంత్రి పాటుపడుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.